ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహాన్ని పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లాంటి దుర్మార్గులు ఓట్ల కోసం డైలాగులు కొట్టేటోళ్లను దయచేసి నమ్మవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మీరు న్యాయ నిర్ణేతలు. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వ పరిపాలన మీ కండ్ల ముందే ఉన్నది. 2 ఏళ్ల ఈ దుర్మార్గ పాలన మీ కండ్ల ముందే ఉన్నది. మీరు ఆలోచించండి. ఇవాళ ఎందుకు వేయాలి కాంగ్రెస్కు ఓటు? అవ్వలు తాతలు 4000 పెన్షన్ ఇయ్యనందుకు ఓటేయన్నా, ఆడబిడ్డలకు 2,500 ఇయ్యనందుకు ఓటేయన్నా, తులం బంగారం అని చెప్పి మోసం చేసినందుకు ఓటేయన్నా, లేదా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా కాలేజీకి పోయేటోళ్ళకని చెప్పి మోసం చేసినందుకు ఓటేయాలన్నా, పిల్లలకు యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మొదటి సంవత్సరంలోనే ఇస్తా అని చెప్పి మోసం చేసినందుకు ఓటేయాలన్నా, అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులను లాఠీలతో కొట్టిపిస్తున్నందుకు ఓటేయన్నా, అట్లాగే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బర్బాద్ చేసి కారోబార్లు బర్బాద్ చేసి హైదరాబాద్ను ఆగం చేసినందుకు ఓటేయన్నా, మనం 36 ఫ్లైఓవర్లు కడితే రేవంత్ రెడ్డి గారు 36 గుంతలు కూడా ఊడ్చలే రోడ్ల మీద, అందుకు ఓటేయాలనా? హైదరాబాద్లో బ్రహ్మాండంగా మనం యాపిల్, గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద దిగ్గజాలను మనం తీసుకొస్తే ఇవాళ పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నందుకు ఓట్లేయన్నా రేవంత్ రెడ్డికి ఎందుకు ఓట్లేయాలి? మనం ఏ కారణం చేత కాంగ్రెస్ పార్టీ ఓట్లేయాలి? ఆటో వాళ్ళను చంపినందుకు ఓట్లేయన్నా, ఆర్టీసీ వాళ్ళని ఆగం చేసినందుకు ఓటేయన్నా, తెలంగాణలో అన్ని వర్గాలను నాశనం చేసినందుకు ఓటేయాలనా? ఎందుకు ఓటేయాలి? ఏ కారణం చేత ఓటేయాలి? ఆలోచించండి. నేను రేవంత్ రెడ్డిని కూడా అడుగుతున్నా, ఇక్కడ తిరుగుతున్న కాంగ్రెస్ నాయకుడిని కూడా అడుగుతున్నా. మాట్లాడుతూ ఒక్కటే డైలాగ్ కొడుతుండు, మాకు ఓటేస్తే వచ్చే 3 ఏళ్ళు మేమే గవర్నమెంట్లు ఉంటాం కాబట్టి మాకు అభివృద్ధి చేస్తాం. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, నీకేమైనా సిగ్గుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. మీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమంటుండు, మాకు పెళ్లిళ్లకు పేరెంటాలకు వైతందుకు తప్ప బుడ్డ పైస లేదు, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పని లేదు, ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు, అభివృద్ధి లేదు, 2 ఏళ్ళు అయిపోయింది, ఏం చేయాలనో తెలుస్తలేదు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయననేమో ముఖ్యమంత్రి గారు టైం ఇస్తలేడు, పైసలు ఇస్తలేడు, నాకు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, నాకు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఒక 100 కోట్లు ఇవ్వండి అని ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసిండు. పక్కనే ఉంటుంది కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఇటువంటి కథలే చెప్పిండ్రు, పెద్ద పెద్ద కథలు చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? మీకు అక్కడ 6,000 ఇండ్లు ఇస్తాం, 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తాం. నేను జూబ్లీ హిల్స్లో ఉండే అన్నదమ్ములను ఆడబిడ్డలను అడుగుతా ఉన్నా, కంటోన్మెంట్ పక్కనే ఉంది, ఎలక్షన్ అయిపోయి 16 నెలలు అయింది, 16 నెలల కింద ఇక్కడ చెప్పినట్టే కాకమ్మ కబుర్లు చెప్పిండ్రు. ఒక్క పైసా ఇచ్చిండా, ఒక్క రోడ్ వేసిండా, ఒక్క ఇల్లు కట్టిండా? దయచేసి అక్కడ ఉండే మీ అన్నదమ్ములను ఆడబిడ్డలను అడగండి, మోసపోకండి. ఒక వ్యక్తి చేతిలో ఒక్కసారి మోసపోతే అది ఆ మోసం చేసిన వాడి తప్పైతుంది. కానీ రెండోసారి, మూడోసారి, 4వసారి అదే పార్టీ చేతిలో మళ్ళా మోసపోతే 6 గ్యారంటీల మోసం, 420 హామీల మోసం, అన్ని మోసాలు అయిపోయినాక మళ్ళీ జూబ్లీ హిల్స్లో మళ్ళీ మోసం చేస్తే, మళ్ళీ మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది. ఆలోచించండి. మీరు కాంగ్రెస్ను ఓడగొడితేనే మీకు 6 గ్యారంటీలు వస్తాయి. కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే నెలకు 2,500 వస్తాయి. కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే, కాంగ్రెస్ను ఓడగొడితేనే ముసలోళ్ళకు 4,000 పెన్షన్ వస్తుంది. కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే దివ్యాంగులకు 6,000 పెన్షన్ వస్తుంది. అందుకే ఒక సోదరుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మంచి ఒక చిన్న షాయరీ చెప్పిండు. ఎట్లున్నదట కాంగ్రెస్ కథ అంటే, ఈరోజు ముఖ్యంగా మా ఉర్దూ మాట్లాడే మా అన్నదమ్ముళ్ళు ఆడబిడ్డలు వినాల. ఎట్లుందట కాంగ్రెస్ కథ అంటే, इक़्तिदार की दौड़ में सब कुछ गवा दिए, इक़्तिदार की दौड़ में सब कुछ गवा दिए, खिदमत के वादे भी हवा में उड़ा दिए, खिदमत के वादे भी हवा में उड़ा दिए, अवाम ने पूछा कहां गई तरक्की, अवाम ने पूछा कहां गई तरक्की, जवाब में नए वादों के ख्वाब दिखा दिए. అంటే ఇదివరకు చెప్పినే గాల్లో పోయినాయి 420 హామీలు, కానీ మళ్ళా కొత్తగా ఇయాల ఇంకేదో ఆ వాగ్దానం ఇచ్చి జూబ్లీ హిల్స్లో అభివృద్ధి చేస్తా అంటే, కంటోన్మెంట్లో చేయనోడు, మహబూబ్ నగర్లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సాయం చేయనోడు, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సాయం చేయనోడు, గెలిచిన 64 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏ రూపాయి ఇయ్యనోడు జూబ్లీ హిల్స్లో ఇస్తా అంటే మనం నమ్ముదామా? ఆలోచించండి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించడు. నమ్మకండి. ఇక ఆయన కలలు కంటాడు రేవంత్ రెడ్డి. అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది, క్యా కర్ లేతే హరా దేతాం, ఖతం హో గయే అంటుండు. मैं रेवंत रेड्डी को
कांग्रेस पार्टी को और बीजेपी पार्टी को याद दिलाना चाहता हूं। यहां के जितने हमारे भाई है, 25 साल पहले हमारी दौर शुरू हुई। केसीआर साहब के सदारत में एक जबरदस्त जिद्दोजहद तेलंगाना के लिए शुरू हुई। मैं एक बात कहना चाहता हूं आपसे, फानूस बनके जिसकी हिफाजत हवा करे, वो शमा क्या बुझे जिसको रोशन खुदा करे। దేవుడు మనని దేవుడు కాపాడుతా ఉన్నాడు। తప్పకుండా పైనున్నవాడి దయ మన మీద ఉన్నది కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో హిందూ ముస్లిం అనే వ్యత్యాసం లేకుండా, తేడా లేకుండా బ్రహ్మాండంగా అందరినీ రెండు కళ్ళ మాదిరిగా కలిసి మెలిసి ముందుకు నడిచినాం। ఈ 10 ఏళ్ల సంక్షేమం మీ కళ్ళ ముంగటుంది। किस तरह केसीआर साहब ने आपका खिदमत किया। 10 सालों में आपके बच्चों की आला से आला तालीम के लिए जबरदस्त तरीके से 1022 टिमरिस और बाकी गुरुकुल स्कूल खोले गए, जिसमें से 204 स्कूल खास आपके बच्चों के लिए खोले गए। एक एक बच्चे पे, एक एक बच्ची पे 1,20,000 रुपया खर्च किया गया। केसीआर साहब कभी मजहब के नाम पे सियासत नहीं करे, मजहब के नाम पे सियासी फायदा लेने की कोशिश नहीं करे, खिदमत करे आपकी। अगर एक गरीब हिंदू बच्ची की शादी में कल्याण लक्ष्मी दिए तो गरीब मुसलमान बच्ची की शादी में शादी मुबारक दिए। गरीब मुसलमान बच्ची को अगर रमजान तोहफा दिए तो गरीब हिंदू बच्ची को बतुकम्मा साड़ी दिए और गरीब क्रिश्चियन बच्ची को क्रिसमस गिफ्ट दिए। केसीआर साहब इस कदर खिदमत करे कि कभी मखदूम मोइनुद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले तो सारे जमाने को साथ लेके चलो। అందరినీ కలిపి హిందూ ముస్లిం పంచాయతీ లేకుండా నడిపిన నాయకుడు కేసీఆర్। నేను చివరగా ముగించే ముందు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ మనం బ్రహ్మాండంగా దూసుకొని పోతున్నాం। ఖచ్చితంగా 11 తారీఖు నాడు పెద్ద మెజారిటీతో మీరు ఆశీర్వదించబోతున్నారు। ముఖ్యమంత్రికి అర్థమైనాక ఇవాళ కొత్త కథ మొదలు పెట్టిండు। ఆ ఏటీఎంలు ఉంటాయి, బ్యాంకులు ఉంటాయి, ఏటీఎంల ముంగట బ్యాంకుల ముంగట కొంతమంది ఉంటారు దొంగలు, మన అటెన్షన్ అటు ఇటు డైవర్ట్ చేసి ఆయనతో మన చేతులున్న సంచెత్తుకపోతారు। అట్లా కొంతమందిని మాట్లాడిండు। ఇక నాతో అయితలేదు రాబాయ్ నువ్వు రానంగానే ఇక బీజేపీ వాళ్ళు దిగిరు। వాళ్ళు దిగి ఏం మొదలు పెట్టిరు వాళ్ళు, ఇక ఏం లేదు, వాళ్ళకి తెలిసింది ఒకటి, హిందూ ముస్లిం గది తప్ప ఇంకొక మాట రాదు నోట్లకెళ్ళి। రాగానే చిల్లర పంచాయతీ పెట్టాలి, హిందువులను ముస్లింలను విడదీయాలి, ఏదన్నా చేసి రేవంత్ రెడ్డికి లాభం చేయాలి। ఆ చిల్లర పంచాయతీ పెట్టేటోళ్ళందరినీ నేను ఒకటే ఇక్కడున్న మా అన్నదమ్ములను ఆడబిడ్డలను కోరుతా ఉన్నా, 10 ఏళ్లు సుభిక్షంగా హైదరాబాద్లో కేసీఆర్ గారి నాయకత్వంలో కులం పిచ్చి లేకుండా, మతం పిచ్చి లేకుండా, ఏది లేకుండా సుభిక్షంగా అందరం కూడా బతికినాం। భవిష్యత్తులో కూడా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకుంటేనే ఈయన నాశనం చేసిన తెలంగాణను పట్టాల మీదకి ఎక్కించుకునే అవకాశం వస్తుంది। అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బ్రహ్మాండంగా మీ అందరూ కూడా ఇవాళ మళ్ళీ కరెంటు కోతలు పోయినాయి, మళ్ళీ నీళ్ల సమస్యలు చాలైనాయి, కరెంటు కోతలు చాలైనాయి।